ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి స్వామి బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఒడియాలు పెడుతున్నాం. చూడు మీద అయితే ఎండ కొడుతుంది. ఇగో ఒడియాల పిండి ఆడుంది. ఇగో ఇట్లా పెడుతురు ఒడియాలు. అయితే చూడండి ఎట్లా ఉందో చెప్పండి. ఒడియాలు ఇగో ఇట్లా చిన్న చిన్న. మళ్ళీ ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయితే స్నాక్స్కి ఏముండవు అని ఇప్పుడే పెట్టుకుంటున్నాం. ఎండలు కదా, ఎండ కొడితే ఇట్లా పెడుతున్నా పెద్ద వస్తున్నా. ఏది సరే ఇట్లా ఒడియాలు వస్తాయి. ఇగో ఆడ కూడా పెడుతుండు. ఇగో ఈడ మంచిగా పెడుతున్నాం ఒడియాలు. అంటే ఇప్పుడు ఒడియాలు పెడితే ఏమవుతాయి? 2 days మంచిగా ఎండాలి. మంచిగా ఎండితే ఎంపుకొని తినడానికి. ఇప్పుడు పప్పుచారు అట్లా వేసుకుంటాం కదా, అంచుకు ఉండాలి కదా ఏదో ఒకటి. వర్షాకాలంలో అయితే బాగా వేడి వేడిగా ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది కదా. ఎంబడెంబడే మంచిగా వడియాలు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టేసింది మా ఆంటీ. అయితే జల్దీనా ఇప్పుడు వచ్చేసి మా అన్న దగ్గర పోదాం. ఎట్లా పెడుతున్నా చూద్దాం. ఇగో మా అన్న వచ్చేసి దొడ్డుగా పెడతాడు, పెద్ద పెద్దవి. ఒక లైన్ మొత్తం పెట్టేసిండు కాబట్టి కొంచెం దగ్గర పెడతలేడు, దూరమే పెడతాడు. కొంచెం దగ్గర పెట్టాం కదా. గిన్నెడు ఇంకా మస్తు ఉంది. ఇగో ఇన్ని కాలం పెడతాం. చెత్రి పట్టుకోపో. ఇక చూడండి ఎట్లా వస్తున్నాయో. ఈ ప్రాసెస్ మీకు ఎంతమందికి తెలుసు? రవ్వ వడియాలు, రవ్వ పాపడ పెడుతున్నాం. ఇవి వచ్చేసి మనం తినడానికి ఎల్లుండి అయితే తింటున్నాం. కొంచెం పోసి ఆయనతో తిప్పు. కొంచెం పోయి అన్న నేను ఒకసారి దింపుతుంది. ఆంటీ నేను ఒకసారి చేస్తా. ఆంటీ నేను ఒకసారి చేస్తా. అబ్బా ఒకసారి చేస్తా. ఏం చేస్తావు? నేను చేస్తా. అవి ఒడియాలు అన్న దగ్గరకు రిషి ఒకసారి గంట నాటి ఖరాబ్ చేయవద్దు. మళ్ళా ఒక 3-4 చేసి నువ్వు చెప్పులే వేసుకొచ్చుకోలే. ఒడియాలు అయితే అయిపోయినాయి. ఒక చీరలా అలా లేకపోతే బెడ్ లేదు. ఆ గ్యాప్లలో చిన్న వేసేసాము. అయిపోయినాయి ఒకటే చీరలు. అటు మట్టి ఇట్లా కొట్టుకొస్తుందో ఇలాంటివి చేసే పనికి గట్టిగా అయింది పిండి. నన్ను చెప్తావు. నేను పెట్టే ఉందామని వచ్చిన, లేకపోతే ఇంట్లో గింజ నాకు సంచిటిదే అయ్యా. అయిపోయిందా? ఆయన ఏడలే, ఆయన నప్పతట్ల పని ఎప్పుడు చూసుకోమంటుంది కూడా తెలియదు. ఎలుక మొఖం పట్టుకపోరా. ఏమో వెనక ముగడికా ఇంకా మసికమంత పట్టుకున్నాం. ఇంకా పదంప మన పెడతావా? మేము ఎన్నో ఉండాలా? తింటా. చిన్న చిన్న రాళ్ళు పెట్టి అటు పావురాలు రావా? పావురాలు ఎన్నో ఉంటావు.
అవునరా.